హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షంతో చందానగర్ లోని షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్ లోకి వరద నీరు చేరింది. సెల్లార్ లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో షాపులు నీట మునిగిపోయాయి. దీంతో భారీ మోటార్లతో నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు. చందానగర్ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలోకి నీరు చేరడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగంపల్లి ప్రాంతంలోని కొన్ని అపార్ట్మెంట్ సెల్లార్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ లోని చాలా లోతట్టు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోకి సెల్లార్లోకి అలాగే షాపింగ్ కాంప్లెక్స్ల్లో కూడా వరద నీరు చేరింది. అటు లింగంపల్లిలోని ప్రధాన షాపింగ్ ఏరియాల్లో కూడా భారీ వర్షంతో వరద కష్టాలు ముంచెత్తాయి. ఇక చందానగర్ లో మా ప్రతినిధి నుమాన్ ఉన్నారు వివరాలు అందించడానికి. నుమాన్, ఓవర్ టు యూ. ఎస్ విజయ చంద్రిక, నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో ఇటు సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు అత్యధికంగా హెచ్సియు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు షేర్లింగంపల్లిలో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఇటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దాంతోపాటు ఇటు అపార్ట్మెంట్ సెల్లార్లలోకి మొత్తం కూడా వరద నీరు చేరడంతో ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా వర్షపు నీటి తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం చందానగర్లో ఉన్నాం. సో చందానగర్లో మొత్తం కూడా తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా వరద నీరు అంతా కూడా ఇటు అపార్ట్మెంట్ సెల్లార్లోకి చేరడంతో ఇటు షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా నీట మునిగాయి. దాంతోపాటు ఏదైతే నీట మునగడంతో ఎక్కడికక్కడ కూడా వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చందానగర్లో ఉన్నాం. సో చందానగర్లో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడే విజేత సూపర్ మార్కెట్, దాంతోపాటు ఏదైతే ఆర్బిఎల్ బ్యాంక్, అదేవిధంగా ఏదైతే ఇటు అనేకమైనటువంటి మొబైల్ షోరూమ్స్ ఉన్నాయి. సో అంతా కూడా ఎక్కడికక్కడ కూడా నీట మునిగాయి. దాదాపు మనము చూస్తున్నాము మొత్తం దీని లోపల ఉన్నటువంటి షటర్స్ కానివ్వండి, కమర్షియల్ కాంప్లెక్స్లు కానివ్వండి, మొత్తం కూడా నీట మునగడంతో మొత్తం దాదాపు 10 మోటార్ల సహాయంతో వీటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, అదేవిధంగా ఇటు డిజాస్టర్ టీమ్స్ అంతా కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం ఈ వాటర్ అంతా కూడా క్లియర్ చేసేటటువంటి పనిలో పడ్డాయి. నిన్న రాత్రి దాదాపు ఇటు షేర్లింగంపల్లి కానివ్వండి, చందానగర్ పరిసర ప్రాంతాల్లోనే 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో అసలు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, స్థానిక నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు మొత్తం ఎన్ని లోపల షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా నీట మునిగాయి? చెప్పండి, ఎందుకు అసలు ఈ పరిస్థితి ఎందుకు? పరిస్థితి ఆ పిచ్చి కట్టారు కదా, ఆ పిచ్చి వల్ల పైకి కిందకి వస్తాను నీళ్ళు. చరిత్ర ఎప్పుడు రాలేదు జటాలకి. నేను అన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలేదు, 25 సంవత్సరాలు చూసా. ఇదే ఫస్ట్ టైం ఆ పిచ్చి కట్టారు. గాంధీ గారు ఆ పిచ్చి కట్టేటప్పుడు ఆ ఇళ్ళన్నీ పిచ్చి పైకి కిందకి వస్తున్నాయి. ఎడిపోవాలి అర్థం కదా. లింగపల్లి పోయేది ఆ పిచ్చి కట్టకపోయినప్పుడు లింగపల్లి చెరువులో పోయేది. అందువల్ల ప్రాబ్లం అయింది. ఏంటి అది వాటర్ అంతా ఎక్కడ తెలిసింది? ఫ్లైఓవర్ నుంచి మొత్తం మీడికి వచ్చింది. ఫ్లైఓవర్ నుంచి ఆ పై నుంచి మొత్తం మీద బ్లాక్. అసలు ఫ్లైఓవర్ వాటర్ ఎక్కడికి పోతుంది? వాళ్ళు రోడ్ వేసినప్పుడు రెయిన్ వాటర్ ఎక్కడ పోవాలనేది కరెక్ట్గా ఇచ్చేయలేదు వాళ్ళు. మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ మొత్తం మోటార్లను పెట్టారు. దాదాపు భారీ మోటార్లను పెట్టి అంతా కూడా వాటర్ అంతా కూడా పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీల్లో వదులుతున్నారు. సో ఇటీవల కాలంలో పక్కనే
BHEL కొత్త ఫ్లైఓవర్ని ఏర్పాటు చేశారు. సో ఆ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం మూలంగా అంటే రోడ్డు మధ్య నుంచి కొంత ఒక నాలా ఉండేది. సో దాని ద్వారా వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళేది. బట్ ఇంజనీరింగ్ నిపుణుల ఏదైతే డిజైనింగ్ లోపం వల్ల అసలు వాటర్ అంతా కూడా తిరిగి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఇళ్లలోకి, అపార్ట్మెంట్లోకి, షాపింగ్ మాల్లోకి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. మొత్తం కూడా భారీ మోటార్ల సహాయంతో వాటర్ అంతా కూడా తొలగిస్తున్నారు. సో ఈ వాటర్ అంతా కూడా, ఈ వరద నీరు అంతా కూడా తొలగించడానికి దాదాపు ఈరోజు సాయంత్రం వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే GHMC అధికారులు చెప్తున్నారు. దాదాపు 20 మాన్సూన్ టీంల ద్వారా ప్రస్తుతం వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. లోపల చూస్తున్నాం మనం ఒకసారి ఫుట్వేర్ షాపులు, అదేవిధంగా మొబైల్ షాప్స్, అదేవిధంగా ఏదైతే కొన్ని కమర్షియల్కి సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలన్నీ ఉన్నాయి. మనం ఒకసారి చూడొచ్చు. ఏబిఎన్ స్క్రీన్లో కూడా వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు. మొత్తం దీని లోపల దాదాపు వందలాది షాప్స్ ఉన్నాయి, దుకాణాలు, షట్టర్స్. అది ప్రస్తుతం మనం గేట్ క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంతా కూడా నిన్న అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. 3 గంటల నుంచి దాదాపు 5 గంటల వరకు కురిసినటువంటి భారీ వర్షంతో అంతా కూడా ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు చేరడంతో మొత్తం లోపల ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, ఇటు ఫ్రిడ్జ్లు కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, దాంతో పాటు షాప్లో ఏదైతే అమ్మకానికి వచ్చినటువంటి ఫర్నిచర్ కానివ్వండి, అంతా కూడా ఎక్కడికక్కడ నీట మునిగి దాదాపు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఈ వర్షాలకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక భారీ వర్షాలు కురిస్తే మాత్రం తప్పకుండా తాము ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ మూలంగా, ఏదైతే BHEL ఫ్లైఓవర్ డిజైనింగ్ మూలంగానే, డిజైనింగ్ లోపంతోనే పూర్తిగా ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షపు నీరంతా కూడా ఇటు డ్రైనేజీలు పొంగి పొర్లి తమ దుకాణాల్లోకి, ఇళ్లలోకి చేరుకున్నటువంటి పరిస్థితి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూడొచ్చు ఇక్కడంతా కూడా ఏ లోతు మేర ఎంత వాటర్ ఉందని కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఎక్కడికక్కడ నీట మునిగింది. ప్రస్తుతం ఏదైతే ఇటు విద్యుత్ సరఫరాను కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, నేను వెళ్తూ పోతే దాదాపు అంతా కూడా ఎక్కడికక్కడ కూడా నీట మునిగింది. మనం చూడొచ్చు అంతా దాదాపు 7 నుంచి 8 ఫీట్ల మేర వర్షపు నీరు అంతా కూడా చేరినటువంటి పరిస్థితి. ఇదంతా తొలగించాలంటే మాత్రం దాదాపు ఇంకొక 4-5 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఏమాత్రము. మొత్తం డ్రైనేజీలో ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా ఇందులోకి చేరినటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి విలువైన వస్తువులంతా కూడా ఎక్కడికక్కడ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇదంతా క్లియర్ అవ్వడానికి కూడా ఇప్పటికే ఒక 10 మోటార్లను పెట్టారు. సో ఇది క్లియర్ అవ్వడానికి కూడా ఈరోజు రాత్రి వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే GHMC అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిన్న రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షంతో ఇటు చందానగర్ అంతా కూడా నీట మునిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ప్రస్తుతం నీట మునగడంతో ఇటు GHMC అధికారులంతా కూడా వాటర్ని తొలగించేటటువంటి పనిలో పడ్డారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ నీటినంతా కూడా తొలగిస్తామంటూ కూడా GHMC అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు.